ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు చనిపోయారు అనే వార్త మీడియాలో వైరల్ అవుతోంది. మార్చి 8 రోజు ఇరాన్ మిసైల్ దాడుల్లో ఈయన తీవ్రంగా గాయపడ్డారు. నేతన్యాహు ఆఫీస్ కింద ఉన్న బంకర్ లో దాడి జరిగింది. బంకర్ డెబ్రీస్ నుండి నేతన్యాహు బాడీను బయటకు తీసి తెల్ అవీవ్ లో ఉన్న హాస్పిటల్లో చేర్పించారు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈయన కోమాకు వెళ్లి ఆ తర్వాత చనిపోయారు. మార్చి 12 జరిగిన డిఫెన్స్ మీటింగ్ లో ఈయన హాజరు కాలేదు. నేతన్యాహు కొడుకు యార్ నేతన్యాహు మార్చి 9 నుండి ఎటువంటి ట్వీట్ ఎక్స్ లో పెట్టలేదు. శోకసంద్రంలో ఉన్నాడు కాబట్టి ట్వీట్ పెట్టలేకపోయాడు. ఇంట్లో ఏదో విషాదం జరిగింది కాబట్టే ఈయన బయటికి రావడం లేదు అని చెప్పి ఎన్నో వార్తలు. ఇందులో నిజానిజాలు మాట్లాడతా, కొంచెం హోల్డ్ చేసుకోండి. నేతన్యాహుతో పాటు మొసాద్ చీఫ్ డేవిడ్ బార్నీ, ఇజ్రాయెల్ సెక్యూరిటీ హెడ్ బెన్ గ్వీర్ కూడా చనిపోయారు. ఈ బెన్ గ్వీర్ అనే వ్యక్తి అలక్సా మాస్క్ లో సెక్యూరిటీతో పోలీస్ తో పాటు వెళ్లాడు అని చెప్పి బెన్ గ్వీర్ ను టార్గెట్ చేశారు. ఈ ఇండియన్ జర్నలిస్ట్ ఆదిత్య నేతన్యాహు ఇంటిపై జరిగిన దాడి యొక్క వీడియో తీశాడు అని చెప్పి ఎన్డీటీవీ జర్నలిస్ట్ ను కూడా ట్యాగ్ చేస్తున్నారు. ఈ యాంకర్ నేతన్యాహు ఇంటి అడ్రస్ మీడియాలో చూపించాడు. ఈ అడ్రస్ చూసి ఇరాన్ నేతన్యాహు ఇంటిపై దాడి చేసింది. ఈ దాడుల్లో నేతన్యాహు చనిపోయాడు. ఇండియన్ జర్నలిస్టే దీనికి కారణమని ఆదిత్యను అరెస్ట్ చేశారు అనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. 2 days బ్యాక్ నేతన్యాహు ఇచ్చిన వీడియో స్పీచ్ అనేది ఏఐ రికార్డెడ్. ఈ స్పీచ్ లో ఈయన లెఫ్ట్ హ్యాండ్ కు 6 ఫింగర్స్ ఉన్నాయి. నేతన్యాహుకు 5 ఫింగర్స్ మాత్రమే ఉన్నాయి. ఏఐ ఎడిటింగ్ లో లెఫ్ట్ సైడ్ ప్రాంప్ట్స్ ను సరిగ్గా తీసుకోదు కాబట్టి 6 ఫింగర్స్ కనిపించాయి. ఈయన చనిపోయాడు. ఫేక్ వీడియో రిలీజ్ అయింది. ఈయన లెఫ్ట్ సైడ్ టీత్ లేవు. వీడియో వెనుక కర్టెన్స్ గాలికి కదులుతున్నాయి బట్ ఫ్లాగ్స్ కదలడం లేదు అని చెప్పి వైరల్ చేశారు. నేతన్యాహు ఓల్డర్ బ్రదర్ చనిపోయాడు. నేతన్యాహు బాడీ డబ్బుల్ ను రెడీ చేస్తున్నారంట. ఈయన మరణాన్ని ఎవ్వరికీ తెలియకుండా మొసాద్ జాగ్రత్త పడుతోందంట అంటున్నారు. ఇంకొక కాన్స్పిరసీ క్లెయిమ్ ఏంటి అంటే వైట్ హౌస్ లో యుఎస్ఏ ట్రెజరీ సెక్రటరీ బెసెంట్ స్కై న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ మధ్యలో ట్రంప్ ఈయన్ను ఎమర్జెన్సీగా పిలిచాడు. ట్రంప్ తో మాట్లాడిన తర్వాత బెసెంట్ హ్యాండ్స్ షేక్ అయ్యాయి. భయంగా మాట్లాడాడు. నేతన్యాహు చనిపోయిన వార్త విని ఈయన షాక్ లో ఉన్నాడు అని చెప్పి కూడా వైరల్ చేస్తున్నారు. Iranian mission is proceeding well ahead of schedule, and I have to tell you, well, that I've been teenage. యాజ్ పర్ మొసాద్ అండ్ ఇజ్రాయలీ మీడియా నేతన్యాహు చనిపోలేదు, ఈయన బ్రతికే ఉన్నాడు. ఈ ఇమేజెస్ అనేవి ఏఐ ఇమేజెస్ అనేది గ్రాక్ కూడా ధృవీకరించింది. డెబ్రీస్ నుండి బయటకు తీసిన ముఖం మొత్తం దుమ్ము ఇవన్నీ ఏఐ ఇమేజెస్. ఇజ్రాయలీ మీడియా ప్రకారం కావాలని ఇరాన్ ఈ ఫేక్ న్యూస్ ను వైరల్ చేస్తోందండి. ఈ వీడియోలో 6 ఫింగర్స్ కనిపించాయి కదా, యాక్చువల్లీ జూమ్ చేసి చూస్తే ఇది షాడో, రియల్ 6 ఫింగర్ కాదు. ఈయన ఏజ్ అయిపోయింది కాబట్టి టీట్స్ పోయినట్లున్నాయి. ఇండియన్ జర్నలిస్ట్ నేతన్యాహు ఇంటిపై దాడి జరిగిన విషయాన్ని టెలికాస్ట్ చేయలేదు. ఈ వీడియోను పూర్తిగా చూడండి. మార్చ్ 3 రోజు తీసిన వీడియో ఇది. యాక్చువల్లీ మార్చ్ 1 రోజు ఇరాన్ వెస్ట్ జెరూసలం లో ఉన్న బేట్ షెమెష్ అనే ఒక హోలీ ఏరియాలో దాడి చేసింది. అక్కడున్న యూదుల్లో 9 మంది చనిపోయారు. మేబీ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ సరిగ్గా వార్నింగ్ చేయలేదో లేదా ఇంటర్సెప్షన్ సరిగ్గా జరగలేదేమో, సంథింగ్ ఏదో గ్లిచ్ వల్ల రెసిడెన్షియల్ బిల్డింగ్ పై దాడి జరిగింది. ఈ సైట్ చూడడానికి నేతన్యాహు వచ్చిన వీడియోను ఆదిత్య రాజ్ కోల్ ఎన్డీటీవీ జర్నలిస్ట్ చూపించారు. వెనక నేతన్యాహు ఉన్నారు. ఈయన నేతన్యాహు ఇంటి లొకేషన్ ఇవ్వలేదు. ఈయన్ను అరెస్ట్ చేశారు అని తప్పుగా వైరల్ చేస్తున్నారు. ఇది కూడా కరెక్ట్ కాదు. డిఫెన్స్ మీటింగ్ లో నేతన్యాహు లేడు అంటే మార్చ్ 6 రోజు ఇరాన్ కమాండర్ ఒక వార్నింగ్ ఇచ్చాడు. నేతన్యాహు బంకర్ లొకేషన్ మాకు తెలిసిపోయింది అన్నాడు. ఈయన ప్రాణాలకు ముప్పుంది. అలీ ఖమేనీను చంపారు. ఐ ఫర్ ఐ, బ్లడ్ ఫర్ బ్లడ్ అనే సిద్ధాంతం ఇరాన్ది. అలీ ఖమేనీ సుప్రీం చనిపోతే నేతన్యాహును కూడా చంపుతారు. నాయకుడు తలకు నాయకుడు తల అన్నమాట. నేతన్యాహును టార్గెట్ చేసి చంపుతారు అని భయపడి ఈయన్ను ఫ్లైట్స్ లోనే తిప్పుతున్నారంట, లేదా ఎక్కడో సేఫ్ లొకేషన్ లో ఉంచారంట. సైప్రస్ లో ఉంచారు అని కొంతమంది చెబుతున్నారు. ఇజ్రాయెల్ మీడియా ఈ ఫేక్ న్యూస్ ను రిజెక్ట్ చేసింది. ఇక్కడ గమనించాల్సిన విషయం, ఇరాన్ కావాలని ఫేక్ న్యూస్ ను స్ప్రెడ్ చేసి ఉండవచ్చు. బికాస్ ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ వార్. సైకలాజికల్ వార్ఫేర్ అంటారు. ఇజ్రాయలీ ప్రజల్లో, ఇజ్రాయలీ ఆర్మీలో ఒక భయాన్ని, కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేయడానికే ఇలాంటివి చేస్తున్నారు. బికాజ్ ఇజ్రాయలీ ఆర్మీ వేరు చోట్ల పనిచేస్తోంది. కొంతమంది లెబనాన్ లో, కొంతమంది మిడిల్ ఈస్ట్ లో, గల్ఫ్ లో, ఇజ్రాయెల్ లో వేరు చోట్ల వేరు బెటాలియన్స్ పనిచేస్తున్నాయి కదా. సో ఇలాంటి ఒక వార్తను వైరల్ చేస్తే ఆన్ గ్రౌండ్ లో ఉన్న సోల్జర్స్ లేదా కమాండర్స్ లో భయం కలుగుతుంది, మోరల్ దెబ్బతింటుంది అనమాట. ఇట్స్ పార్ట్ ఆఫ్ వార్ స్ట్రాటజీ.
స్ట్రాటజీ. నార్త్ కొరియా, చైనా, రష్యా మీడియా తమ లోకల్ న్యూస్ ఛానల్స్ లో కూడా నేతన్యాహు ఈజ్ డెడ్ అని చూపిస్తున్నాయి. అండ్ దీని వల్ల స్టాక్ మార్కెట్ ను కూడా మ్యానిపులేట్ చేయొచ్చు. అమెరికన్ ప్రజల్లో భయం కలుగుతుంది అండ్ ట్రంప్ పైన కూడా ఒత్తిడి పెడతారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా మనం కరాచీ పోర్టుపై దాడి జరిగింది, అసీం మునీర్ బంకర్ పై దాడి చేశాము, ఈయన చనిపోయాడు అనే ప్రచారం చేశాం. పాకిస్తాన్ అయితే నెక్స్ట్ లెవెల్ ప్రాపగెండా, S-400 ను లేపేశాం, ఢిల్లీలో దాడులు చేశాం, నరేంద్ర మోడీని చంపేశామని కూడా ప్రాపగెండా చేశాం. సో ఇదంతా పార్ట్ ఆఫ్ సైకలాజికల్ వార్ఫేర్ మాత్రమే. బెంజమిన్ నేతన్యాహు అలాగే ఉన్నారు, ఈయన ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదు. ఇంకొద్ది రోజుల్లో ఈయన డైరెక్ట్ గా వార్ గ్రౌండ్ కూడా రావచ్చు అంటున్నారు. వార్ అప్డేట్స్ దగ్గరకు వస్తే నిన్న USA ఇరాన్ యొక్క క్రౌన్ జెవెల్ అయిన కార్గ్ ఐలాండ్ పై దాడి చేసింది. కార్గ్ ఐలాండ్ లో 90% ఆయిల్ ఉత్పత్తి జరుగుతుంది. ఈ కార్గ్ ఐలాండ్ లో ఉన్న మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై దాడి చేశారు. మిసైల్ లాంచర్స్, మిసైల్ సైట్స్, నావల్ బేసెస్ పై దాడి చేశారు. దీనికి కౌంటర్ గా ఇరాన్ UAE లో ఉన్న జబల్ అలీ పోర్ట్, ఫుజైరా పోర్ట్ అండ్ ఖలీఫా పోర్టుపై దాడి చేస్తామని హెచ్చరించింది. ఈ పోర్ట్ దగ్గర ఉన్న ప్రజలు సేఫ్ లొకేషన్స్ కు వెళ్లిపోవాలి. ఈ దాడుల్లో కొలాటరల్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇరాన్ హెచ్చరిస్తోంది. నిన్న UAE పై 33 బ్యాలిస్టిక్ మిసైల్స్ ఫైర్ అయ్యాయి. ఇప్పటి వరకు UAE పై 1600 డ్రోన్స్, 294 మిసైల్స్ తో దాడులు జరిగాయి. 6 మంది చనిపోయారు అండ్ UAE లో 140 మంది గాయపడ్డారు. సో ఎందుకని ఇరాన్ కావాలనే UAE నే టార్గెట్ చేస్తోంది అంటే దీని వెనకున్న గేమ్ ను అర్థం చేసుకోండి. ఒకవేళ ఇరాన్ సౌదీ అరేబియాపై దాడి చేసింది, సౌదీనే టార్గెట్ చేసింది అనుకోండి, ఇరాన్ ప్రజల్లో ఒక రకమైన సింపతి పెరుగుతుంది. సౌదీలో మక్కా, మదీనా వంటి పవిత్ర స్థలాలు ఉన్నాయి. కట్టర్ ఇస్లామిస్టులు ఏమనుకుంటారు, పవిత్ర స్థలాలపై దాడి చేస్తున్నారు అని చెప్పి ఇరాన్ రెజిమ్ కు తిరగబడతారు. కాబట్టి సౌదీను ఎక్కువగా టార్గెట్ చేయడం లేదు. ఒమాన్, కువైట్ దగ్గరకు వస్తే ఒమాన్ కూడా రిలీజియస్ ప్లేస్, అంటే ఎక్కువగా పాష్ కల్చర్, మోడర్న్ కల్చర్ లేదు. మందు తాగడం, తిరగడం, పబ్స్, పార్టీస్ అటువంటివి ఏమీ లేవు కాబట్టి ఒమాన్ ను తక్కువగా టార్గెట్ చేశారు. బెహ్రీన్ లో షియా పాపులేషన్ మెజారిటీ ఉంది అండ్ రాజు సున్ని. బెహ్రీన్ ను టార్గెట్ చేసి బెహ్రీన్ లో కూకు ప్లాన్ చేస్తున్నారు. అండ్ బెహ్రీన్ లో USA నావల్ బేస్ అయిన 5th ఫ్లీట్ ఉంది అండ్ బెహ్రీన్ కూడా చాలా పాష్ గా ఉంటుంది, మోడర్న్ కల్చర్ ను యాక్సెప్ట్ చేస్తుంది. కువైట్ లో కూడా తక్కువగానే దాడులు జరుగుతుంది. UAE మోడర్న్ కల్చర్ ను ఎంకరేజ్ చేసింది. UAE లో ఎక్కువ ఫారినర్స్ ఉన్నారు. UAE అమెరికన్ అండ్ యూరోపియన్ ప్రజల్ని ఎంకరేజ్ చేస్తుంది. UAE లో పాష్ కల్చర్ ఉంది, మందు తాగడం, పబ్స్, పార్టీస్ అండ్ ఎన్నో కాన్సర్ట్స్ జరుగుతూ ఉంటాయి. వెస్టర్న్ మ్యూజిక్, ఫ్యాషన్ షోస్ ఇవన్నీ దుబాయ్ లోనే జరుగుతాయి. ఇరాన్ యొక్క షరియా చట్టాలకు ఎగ్జాక్ట్ వ్యతిరేకంగా ఆపోజిట్ గా UAE చేస్తూ ఉంటుంది. కాబట్టి UAE పై దాడి చేసిన ఇరాన్ ప్రజలు ఫీల్ అవ్వరు. తోటి ఇస్లామిక్ దేశాలపై దాడి చేస్తున్నారనే ఇంప్రెషన్ UAE పై దాడి చేస్తే కలగదు. అండ్ UAE మొట్టమొదటిగా ఇజ్రాయెల్ తో సంధి చేసుకుంది, అబ్రహాం అకార్డ్స్ లో సైన్ చేసింది. UAE ఇజ్రాయెల్ నుండి యుద్ధ ఆయుధాలు కొంటుంది. ఎక్కువగా అమెరికన్ సిటీ బ్యాంక్స్ ఉన్నాయి. మిడిల్ ఈస్ట్ లో ట్రాన్సాక్షనల్ హబ్ గా ఉంది, ఒక మిడిల్ మ్యాన్ లాగా ఉంది. యూరోప్, ఏషియా నుండి మిడిల్ ఈస్ట్ మధ్య జరిగే ఆయిల్ వ్యాపారం యొక్క ట్రాన్సాక్షన్స్ అన్ని దుబాయ్ లో షేక్ జాయద్ రోడ్ లో ఉన్న అమెరికన్ బ్యాంక్స్ లోనే జరుగుతాయి. UAE అనేది ఇంటర్నేషనల్ హబ్ లాగా మారిపోయింది. ఇస్లాం, షరియా, అల్లా వీటన్నిటిని పక్కన పెట్టి UAE చాలా డిఫరెంట్ గా వెళ్తోంది. టూరిజం, పాష్ కల్చర్, మోడర్న్ డ్రెస్సెస్. UAE ఇస్లాం కు, షరియాకు చాలా వ్యతిరేకంగా చేస్తోంది. అండ్ UAE సుదాన్ లో చాలా మంది ముస్లింస్ ను చంపి అండ్ అక్కడి గోల్డ్ ను స్మగల్ చేసి ఇక్కడ అమ్ముతుంది. మన ముస్లిం సోదరులు మక్కా, మదీనాకు వెళ్తారు అండ్ అక్కడ నుండి దుబాయ్కి వెళ్లి అక్కడ గోల్డ్ కొంటారు. దుబాయ్ లో వీళ్ళు కొంటున్న గోల్డ్ మొత్తం సుదాన్ లో ఉన్న ముస్లింస్ అండ్ క్రిస్టియన్స్ ను చంపి ఇల్లీగల్ గా స్మగల్ చేసిన గోల్డ్. సుదాన్ లో కావాలని ప్రభుత్వాన్ని అన్స్టేబుల్ చేసి UAE అక్కడ రూల్ చేస్తోంది. ఇది ఇరాన్ ప్రజలకు నచ్చడం లేదు కాబట్టి UAE నే టార్గెట్ చేశారు. సౌదీ అరేబియాను టార్గెట్ చేయకపోవడానికి కారణం ఏంటి అంటే సౌదీతో డైరెక్ట్ కన్ఫ్రంట్ అయ్యారు అనుకోండి, ఈ యుద్ధం అనేది రీజనల్ వార్ గా మారుతుంది, సున్నీ వర్సెస్ షియాగా మారుతుంది. UAE, సౌదీ మధ్య కూడా ఎన్నో డిఫరెన్సెస్ ఉన్నాయి. UAE, సౌదీ సుదాన్ విషయంలో అండ్ రెడ్ సీ లో ఉన్న పోర్ట్ విషయంలో గొడవలు పడుతున్నారు. సుదాన్ లో కూడా UAE అండ్ సౌదీ అరేబియా గొడవలు పడుతున్నారు. సుదాన్ లో 2 గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి సుదానీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఈ SAF ఫోర్సెస్ కు సౌదీ అరేబియా, అమెరికా సపోర్ట్ చేస్తున్నారు. సుదాన్ లో ఉన్న RSF అంటే ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్, పారామిలిటరీ గ్రూప్ కు UAE సపోర్ట్ చేస్తోంది అన్నమాట. సుదాన్ లో ఉన్న సుదాన్ పోర్ట్ ను UAE కంట్రోల్ చేస్తోంది. సుదాన్ లో ప్రభుత్వాన్ని అన్స్టేబుల్ చేసి అక్కడున్న గోల్డ్ ను స్మగల్ చేసి దుబాయ్ వ్యాపారం చేస్తోంది. ఈ విషయంలో ఇరాన్ ప్రజలు UAE ను టార్గెట్ చేశారు. సుదానీ
సౌదీస్ ప్రజల్ని చంపి వ్యాపారం చేస్తున్నారు అని చెప్పి వెస్టర్న్ కల్చర్ ను, ఎక్స్పాన్షనిజం ను, ఇంపీరియలిజం ను యుఏఈ అవలంబించింది అని చెప్పి యుఏఈ ను టార్గెట్ చేస్తుంది. యమన్ లో కూడా 3 పార్టీస్ ఉన్నాయి. ఒకటి అల్ హాదీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి సౌదీ అరేబియా సపోర్ట్ చేస్తుంది. సెకండ్ పార్టీ పేరు హౌతీకు ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. మూడో పార్టీ పేరు సదరన్ సెపరేటిస్ట్ ఎస్టీసీకు యుఏఈ సపోర్ట్ చేస్తుంది అన్నమాట. యమన్ లో ఉన్న పోర్ట్స్ ను కూడా కబ్జా చేయాలి అని యుఏఈ చూస్తోంది. లాస్ట్ టైం సౌదీ అరేబియా యుఏఈకి ఒక వార్నింగ్ ఇచ్చింది. డోంట్ టేక్ డిసిషన్స్ ఇండిపెండెంట్లీ, డోంట్ ట్రై టు ఎక్స్పాండ్. రెడ్ సీలో ఉన్న పోర్ట్లను ఆక్రమించడానికి ట్రై చేయదు అని చెప్పి సౌదీ యుఏఈ మధ్య కూడా జరుగుతున్నాయి. సౌదీ చాలా తెలివిగా ఇరాన్ యుఏఈ మధ్య యుద్ధాన్ని జరిపించి యుఏఈను ఇరాన్ ను ఇద్దరిని వీక్ చేసి మిడిల్ ఈస్ట్ లో రాజ్యం ఏలాలి అని చెప్పి చూస్తోంది. అందుకనే సౌదీ డిఫెన్సివ్ పొజిషన్ లో ఉంది. సౌదీపై కూడా ఎన్నో దాడులు జరుగుతున్నా కూడా సౌదీ చాలా డిఫెన్సివ్ గా ఉంది. ఇరాన్ యొక్క బ్యాంక్స్ పై దాడి జరిగితే యుఏఈ యొక్క బ్యాంక్స్ పై దాడి చేస్తున్నారు. ఇరాన్ యొక్క కార్ ఐలాండ్ పై దాడి జరిగితే ఫుజైరా, జబేల్ అలీ, ఖలీఫా పోర్ట్స్ పై దాడి చేస్తామని చెప్పి హెచ్చరిస్తోంది ఇరాన్. ఓన్లీ యుఏఈనే టార్గెట్ చేశారు అన్నమాట. ఇజ్రాయెల్ పై ఇరాన్ సింబాలిక్ గా దాడి చేస్తోంది. ఇజ్రాయెల్ పై దాడి చేసినా కూడా ఇజ్రాయెల్ కు ఎక్కువగా నష్టం కలగదు అని, ఇజ్రాయెల్ పై దాడి చేయకపోతే అందరూ ఏమంటారు, ముస్లిం దేశాలపైనే దాడి చేస్తున్నారు, ఇజ్రాయెల్ పై దాడి చేయడం లేదు అంటారు. కాబట్టి సింబాలిక్ గా ఇజ్రాయెల్ పై దాడి చేస్తున్నారు. బట్ ఇరాన్, యుఏఈ అండ్ ఈ గల్ఫ్ దేశాలని ఎక్కువగా టార్గెట్ చేస్తోంది. బెంజమిన్ నెతన్యాహు చనిపోయారా లేదా అంటే ఇంకా చనిపోలేదు. ఒకవేళ ఈయన చనిపోతే అప్పుడే తెలిసిపోతుంది. స్టాక్ మార్కెట్ లో అప్పుడే డిస్టర్బెన్సెస్ వస్తాయి. సో ఈ విధంగా దీని గురించిన మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.